మంచిదండి. మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ దేవుని కృపలో జ్ఞానం గల తల్లులు అనే మాట మేరకు నేను మీకు 3 విషయాలు తెలియజేస్తున్నాను. జ్ఞానం గల స్త్రీ ఏం చేసిద్దంటండి? సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును. 3 రాళ్ళు ఏం చేసిద్ది? తన ఇంటిని ఓడబెరికిద్ది. జ్ఞానము మనిషికి ఎంత ఆశీర్వాదమో, మూర్ఖత్వము అంత శాపం. కాబట్టి దైవ జ్ఞానం కలిగి ఉండట చాలా శ్రేష్టం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రజెంట్ బిడ్డరా, మోషే గారి తల్లి ఎవరంట? చూడండి, హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం కదా ఇందాక వాక్యం, 11వ అధ్యాయము 13వ వచనం. అక్కడ మోషే గారి తల్లిని గురించి వ్రాయబడి ఉంది. ఈమె లేవి కుమార్తె. అలాగునే యాకోబు వారి తాతగారి నుంచి ఈమె పుణిగిపుచ్చుకున్నటువంటి గొప్ప భక్తి ఏంటయ్యా అంటే చూడండి, 23వ వచనం, 11వ అధ్యాయం 23 చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టి. అది చూడండి, విశ్వాసమును బట్టి దేనికి భయపడలేదు వీళ్ళు? రాజాజ్ఞకి భయపడాల. అంటే జ్ఞానం గల తల్లులు అని ఎందుకు అన్నానంటే, జ్ఞానము లేనిది దేవుని యందు విశ్వాసము రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. వినుట వలన ఏం కలిగిద్ది? అది ఏ వినుట వలన? దేవుని యొక్క మాటలు వినుట వలన విశ్వాసము కలిగిద్ది. దేవుని యొక్క మాటలు ఎవరు వింటారయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని మాటలు వింటారు. సపోజ్ నేనంటే నా కుమారుడికి భయం కాబట్టి నేను చెప్పిన మాట ఎవరంటారు? నా కుమారుడు వింటాడా? వింటాడు. నేనంటే నా కుమార్తెకు భయం, నా కుమార్తె వినిద్దా లేదా? వినిద్ది. అదే భయం లేకపోతే వింటారా? వినరు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రుల మీదకి ఎగబడుతున్నట్టు పిల్లలు. ఎంత దుర్భరం. అయితే నేను మీకు తెలియజేసే మాట ఏంటయ్యా అంటే, విశ్వాసము అనేది ఊరికినే రాదు. విశ్వాసం అంటే మొదట దేవుని మాట వినాలి. ఆ విన్న మాటలో తమ యొక్క జీవితంలో వాళ్ళు ఏం చేయాలి? అన్వయించుకోవాలి. ఎప్పుడు విశ్వాస వీరులుగా ఎప్పుడు విశ్వాస జీవితాన్ని వీళ్ళు కలిగి ఉంటారంటే, అనేక సమస్యలను వీరు ఎదుర్కొన్నప్పుడు, అనేక శ్రమలను వీళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు విశ్వాసం కలిగిన వారు. శ్రమలకు ఎవరైతే కొట్టుకొని పోతారో వాళ్ళు విశ్వాసము లేనివారని అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారు అంటారు కదా, ఈ నా మాటలు విని బండ మీద తన ఇంటిని కట్టుకుని వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడంట. గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టిన, వరద వచ్చి ఆ ఇంటిని, కానీ ఆ ఇల్లు ఏం చేయలేదు? కూలబడలేదు. కానీ ఇసుకలో కట్టబడిన ఇల్లు అంటే విశ్వాసము లేని ఇల్లు. దేవుని మందిరానికి వస్తున్నాములే అని అనుకుంటారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ప్రవర్తన మార్చుకోకుండా ఈ రోజుల్లో అనేకులు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యం వింటారు, మాట మారదు. దేవుని యొక్క వాక్యం వింటారు, ఆలోచన తీరు మారదు. దేవుని యొక్క వాక్యం వింటారు, వారి ప్రవర్తన మారదు. అటువంటి వారు చాలామంది ఉంటారు. మారటం అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మోషే ఐగుప్తీయుని ఇజ్రాయేలుడు ఐగుప్తు ఎదురు కొట్టుకుంటూ ఉన్నప్పుడు మోషే ఐగుప్తుని కొట్టి చంపి ఏం చేస్తాడు? ఇసుకలో పాతి పెడతాడు. అది తెలియక ఏదో తన బలం వలన ఏదో ఇజ్రాయేలుకి రక్షణ కలుగజేద్దామన్న ఆలోచనతో చేశాడు. కానీ అది జరగని పని. దానివల్ల మోషేకి కీడు వచ్చిందా, మేలు వచ్చిందా? కీడే వచ్చింది. ఎందుకంటే అన్యాయం చేయబడుతూ ఉన్నారు ఆనాడు ఇజ్రాయేలీలు. ఐగుప్తులో భయంకరమైన ఇనుపు కొలిమి ఇజ్రాయేలీకి. అది జాలి, దయ అనేది ఇజ్రాయేల్ మీద లేదు. ఆ విధంగా ఫరో కఠినంగా ప్రవర్తిస్తున్న కాలం అది. ఆ కాలంలో ఇజ్రాయేల్ని ఒకడు ఐగుప్తీయుడు దౌర్జన్యంగా చేస్తూ ఉంటే వాడిని చూసి తట్టుకోలేక మోషే ఆ విధంగా చేస్తాడు. దాని ఫలితంగా మోషే ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. అలాగనే ఈ ఐగుప్తుని కొట్టి అదైనా మనిషిని చంపాగా మోషే, నువ్వు నా సేవ పనికిరాని దేవుడు వదిలేశాడు.
అన్యాయాన్ని సహించలేకపోవడం. ఏంటి? అక్రమమును సహించలేకపోవడం. సపోజు ఇద్దరు గొడవాడుకుంటూ ఉన్నారు. ఒక ఆయన అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు పిల్లలు ఆడుకుంటే. ఆ పిల్లల్లో ఒకడు దౌర్జన్యంగా చిన్నపిల్లాన్ని కొట్టాడు. కొట్టినప్పుడు ఆ పిల్లాడు వాళ్ళ అమ్మని కలుసుకొచ్చాడు. వీడిని గొడవ పడుతుంది. ఏళ్ళమ్మ చూసి వచ్చింది. మా వాడిని, అమ్మ చిన్నపిల్లగాడు మీ వాడికి అంత పెద్దోడు మా పిల్లోడిని కొట్టాడమ్మా అని చెప్తుంటే వాడేం తప్పు చేశాడు? ఎవరు తగ్గరు కదండి. ఎవరి పిల్లోడు ఎవరిని కాదనుకోరుగా. ఎవరి పిల్లోడు ఆడికి మంచోడే. ఆడు చెడ్డ పని చేయనండి, ఆడు పిల్లోడు కాబట్టి సముదాయించుకుంటారు, సజ్జెప్పుకుంటారు. ఆ క్రమంలో అక్కడ అరుగు మీద కూర్చున్న ఒక ఆయన పాపం ప్రార్థనకి వెళ్ళేవాడు. చూసి ఓరలేక, అమ్మా తల్లి ఆ చిన్నపిల్లగాడు మీ వాడే పెద్దోడు కొంత దురుసుగా ప్రవర్తించి దెబ్బ కొట్టేళ్ళమ్మా పోనీనమ్మా అన్నాడండి. ఏం ఊరుకునిద్దా? ఓ చెప్పొచ్చే పెద్ద మనిషి ప్రార్థన పోతావు ఏందా ఇది చెప్పడం అనిద్దా లేదా? న్యాయం అయినప్పటికీ, న్యాయం చెప్పినప్పటికీ ఏమనిద్ది? దూషించి ఏం చేసింది? ప్రేమ. అంత మాత్రాన ఆయన దేవుని బిడ్డ కాకపోతాడా? ఆ మీద దూషించిందని. అలాగే కొన్ని సమయాల్లో మనకి ఎదురవుతే ఒకసారి మాట జరగచ్చు, ఆవేశంలో అన్యాయం జరిగే సమయంలో, లేదా ఏదైనా గొడవల సమయంలో మాట జరగచ్చు. మాట జారేం కదని నువ్వు ప్రార్థనకి వెళ్దామంటే ఆ రోజు గొడవకు నోట లేచే గుడ్డు కూర్చుంటే అంత మాత్రం వాడేదన్నంత మాత్రం దేవుని బిడ్డలు ఏం కాకుండా పోం కదా. ఆవేశం అది. తర్వాత దేవునితో నువ్వు సమాధాన పడ్డావు, తర్వాత అతను అన్నావు, అదేదో ఆవేశంలో జరిగిపోయిందయ్యా, నేను దాన్ని పట్టించుకోవట్లేదు. ఇకపైన నేను జాతకుండా నా ప్రభువుతో ఒప్పందం చేసుకున్నాను, అయినా సరే నా ప్రభు క్షమిస్తాడు. అక్కడ న్యాయ అన్యాయాలు పరీక్షించేవారు ఎవరు? దేవుడు. నేను దేవుడిని కాదు కదా, మానవుని మాత్రం కాబట్టి అక్కడక్కడ తప్పు జరిగి ఉండొచ్చు. అది ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్నవాడే దేవుని బిడ్డ, అవునా కదా? అతిక్రమములు చేయువారు వర్జలరో, కానీ వాటిని ఒప్పుకొని ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే చేస్తారు. మానవ మాతలు కాబట్టి అక్కడ తప్పిదము చేసినప్పుడు మీరేం చేస్తారయ్యా అంటే వాటిని ఒప్పుకొని. మోషే కూడా ప్రజలను బిడ్డలారా అది చేసింది తప్పే కావచ్చు, ఎందుకంటే తీర్పు తెచ్చేవారు ఎవరు? దేవుడే. కానీ ఆవేశంలో వేశాడు. కానీ అదే మోషేని దేవుడు తీసుకొని ఏ ఇజ్రాయిల్ అయితే కాదన్నారో ఆ ఇజ్రాయిల్ని నడిపించడానికి ఒక నాయకునికి దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. మనము నీతి నిమిత్తము నిలబడితే, న్యాయబద్ధంగా నిలబడితే, దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉంటే తప్పనిసరిగా దేవుడే మనకు సహకరిస్తాడు, దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనుషుల మీద ఆధారపడితే, మనుష్య జ్ఞానం చొప్పున వెళితే వాళ్ళు మోసపోవడమే కాదు కానీ వాళ్ళతో ఉన్నవారు కూడా మోసపోవడం. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో మనం చూసాం కదండి, దేవుని యొక్క సేవకుడిని కాదనేసి నాకు ఈ సన్నివేశం గుర్తొచ్చింది ఎక్కువ. ఎందుకంటే పాపం కోరహు ఒకడు దేవునికి ఎదురు తిరిగాడు. ఎవరో ఒక్కడే ఎదురు తిరిగి, కానీ అతన్ని వెంటేసుకొని వచ్చిన ఎంతమంది? 250 మంది పెద్దలు వచ్చారు. 250 కుటుంబాలు అతను పక్కకు వచ్చేసారు. ఇతడు చేసేదే తప్పు, ఈ తప్పుని వెనకేసుకుంటే ఎంతమంది వచ్చారు వెనక? మోషే నువ్వు ప్రవక్త కాదు, నువ్వు సేవకుడు కాదు, నువ్వు మాకు అక్కర్లేదు, దేవుడు నిన్నే నిలబెట్టాడా, దేవుడు నీకే తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్నే నడిపించాడా? మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని నడిపించాడు, మేము ఎక్కడ దాకా దేవుడు మాకు తోడుగా ఉండబట్టే వచ్చాం, కాబట్టి నువ్వు మాకు సేవకుడు వద్దయా, ఇదిగో నేనుంటా అని కోరహు ముందుకు వచ్చాడు. ఏమైందండి తర్వాత? దేవుడు అంటాడు, రేపు ఈ వేళకు రండి, ఎవరు నా సేవకు నేను నిరూపిస్తాను. మోషే రేపు వరకు వచ్చే మరణం వంటి మరణం భూమి మీద ఎవరికి రాదు. అప్పుడు మోషే చెప్తాడు, అమ్మ వాళ్ళ పక్కన ఎవరు వద్దు, దయచేసి ఇటు రండి అని చెప్పి వచ్చేవాళ్ళందరూ ఇటు వచ్చారు. కానీ 250 కుటుంబాలు ప్లస్ వాళ్ళు పెద్దలు అందరూ ఇటే ఉన్నారు. వాళ్ళు ఉన్న స్థలం ఏమైందంటే భూమి అలా నెరవిడిచి పాతాళం వాళ్ళని ఏం చేసింది? మింగేసింది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బిడ్డరా, అన్యాయం చేస్తే అన్యాయంగానే దేవుడు వదిలేస్తాడు, న్యాయం చేస్తే న్యాయంగానే ఉంచుతాడు. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయం అంటే, ఈ నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు బిడ్డలారా, విశ్వాసము అనేది ఊరికేమీ రాదు. ఎన్నో సమస్యలు, వాళ్ళు హింసింపబడుతూ ఉన్నారు, అనేక శ్రమలు. ఆ హింసలో భాగంగా ఒక సన్నివేశం గుర్తు తెచ్చుకొని మనం మోషే గారి గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం.
ఇలాంటి హింసలు ఎన్నో జరుగుతున్నాయి. ఆడవాళ్ళ పట్ల, మగవాళ్ళ పట్ల ఐగుప్తులు భయంకరంగా జరుగుతున్నాయి. అది ఎక్కడ దారి తీసిందయ్యా అంటే ఇజ్రాయిలీల్లో మగబిడ్డనేవాడు బతకూడదు అన్నదాకా దారి తీసింది. ఎంత ఘోరం. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, ఆ క్రమంలో చాలామంది అందరూ బిడ్డలను పోగొట్టుకున్నారు. కానీ ఈమెం చేసిందంటే రాజాజ్ఞను లెక్క చేయకుండా తన బిడ్డను ఏం చేసింది, 3 నెలలు ఇంట్లో దాచింది. తరువాత ఎక్కడ దాచింది, జమ్ము పెట్టెలో దాచింది. ఆ జమ్ము పెట్టెను ఎక్కడ దాచింది, జమ్ములో దాచింది. దాచటమే నేర్చుకుంటుంది. కానీ ఆ బిడ్డను వదిలేయడానికి ఆ తల్లికి ఏం చేయట్లా, మనసు అప్పట్లేదు. నీవు ఎంత విశ్వాసంతో ఉంటావో, నీవు ఎంత నమ్మకంతో ఉంటావో, అదే నమ్మకంతో దేవుడు నీ ఆలోచన సఫలపరుస్తాడు. నిన్ను వృద్ధి చేస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు, నీకు అన్యాయం ఏమి చేయడు. కాకపోతే నీవు యోగ్యభేదములాగా విశ్వాసము కలిగిన స్త్రీవేనా, అదొకటి అర్థం చేసుకోవాలి. మరి అమరాములాగా భార్యాభర్త ఇద్దరు దాచారంటే అమరాములాగా నువ్వు విశ్వాసం కలిగిన పురుషుడివేనా? విశ్వాసం ఎవరిలోనైతే ఉండిద్దో ఆ విశ్వాసాన్ని దేవుడు వృద్ధి చేయడమే కాదు కానండి, కార్యరూపేణ నీకు ఆశీర్వాదాన్ని దయచేసేవాడన్నాడు. అది ఆరోగ్యమైన ఏదైనా, నీకు అవసరమైంది ఏదైనా కావచ్చు, ఆయన ఇస్తాడంతే. దేవుడు యోగోభేదమ్మ అపనముల యొక్క విశ్వాసాన్ని చూసి ప్రజలను బిడ్డారా, ఆమె పట్టును చూసి ఆమె 3 నెలలు ఇంట్లో దాచింది, కొంత సమయం జమ్ముపెట్టులో దాచింది, ఇంకో ఆ జమ్ముపెట్టును ఎక్కడ దాచింది, జమ్ములో దాచింది. దాచటం. నీవు కూడా నీ బిడ్డలను ఎక్కడ దాయాలి, నీవు నీ యొక్క జీవితాన్ని ఎక్కడ దాయాలి, నీ యొక్క సమయాన్ని ఎక్కడ దాయాలి, నీ యొక్క ధనాన్ని ఎక్కడ దాయాలి, నీ మాట పొదుపు ఎలా ఉపయోగించాలి, ఈ విధంగా నీ ప్రవర్తనను నువ్వు ఎక్కడ దాని దేవుని యొక్క స్వాధీనంలో నువ్వు ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, జీవించువాడ నేను ఇక కాదు, నా యందు క్రీస్తే జీవించున్నాడు. అంటే తనలో ఎవరున్నారు, తను ఎక్కడున్నాడు, తనేమో క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తు తనలో. తనంటే ఏమీ లేదు, తన మాట లేదు, తన ఆలోచన లేదు, ఏమీ లేదు. క్రీస్తే విశ్వాసం అంటే అది. అలా ఉన్నప్పుడు ప్రజలు బిడ్డలారా, రాజాజ్ఞం లెక్క చేయదు, దేన్ని లెక్క చేయదు. నువ్వు కూడా ఈ లోక సంబంధమైన శ్రమలు, సమస్యలు, బలహీనతలు నిన్ను అనేక విధాలుగా పొంగదీయవచ్చు. నీ వారే నిన్ను వెలివేయవచ్చు, లేదా నీకు సహకరించకపోవచ్చు. కానీ నువ్వు అనుకోవాలి, నాతో నా ప్రభువు ఉన్నారు. ఎవరున్నారు, అది. నేను ఒంటరిని, నేను ఒంటరిగా విడిచిపెట్టను, ఇక మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను దేవుడు. నువ్వు ఒంటరివి కాదు, భయపడకమని నీకు తోడైన వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? మనకెందుకు ఆ ఆలోచనలు, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమైద్దో, అయ్యో నా భవిష్యత్తు ఏమైద్దో, నా కుటుంబ భవిష్యత్తు ఏమైద్దో, నా జీవనం మరి ముందుకు ఎలా సాగిద్దో, చేసుకోవడానికి ఏ పని లేదు, మరి ఎలా ఏంటి అని రకరకాల ఆలోచనలు రావచ్చు. కానీ ఆ ఆలోచనతో పాటు నీ విశ్వాసం కూడా రావాలి. ఆలోచనతో పాటు ఏం రావాలి, ఆలోచనలు వద్దన్న వస్తాయి రావా, వస్తాయి. నా ఆరోగ్యం అమ్మో మరి అటువంటితో హార్ట్ పేషెంట్ ఒక ఆయన ఎప్పుడు నడిచినా ఎక్కడ చేసినా చేసుకుంటూ ఉంటాడు, సిలుగు తీసుకుంటూ ఉంటాడు. అంటే ఎక్కువ సమయం చెయ్యి అక్కడే ఉండిద్ది, దాని ఏముంది, ఆ చెయ్యి చేసింది సిలుగు గుర్తేస్తూ ఉండేది. అనుకోకుండా ఒక ఆయన అడిగాడు, అయ్యా ఎప్పుడు చూసినా ఎక్కువ సమయం చెయ్యి ఇక్కడ పెట్టుకుంటావు ఎట్టంట, ఏంది విషయం అంటే, నాకు ఉన్న సమస్య ఒకటేనయ్యా, హార్ట్ ప్రాబ్లం. అది ఎప్పుడు ఎక్కడ ఆగిద్దో తెలియదు, కాబట్టి దాన్ని గుర్తు చేస్తున్నా. ఏం చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఆగినా సరే ఈయనున్నాడు, నాకు ఎవరున్నారంట, దాన్ని చెప్తున్నాడంట, నువ్వు ఎక్కడైనా ఆగు, నాకు ఈయనున్నాడు అని ప్రతిరోజు గుర్తు చేసుకుంటా. అప్పుడు అది వచ్చినా నాకేం బాధ లేదు, ఏం లేదు. నేను ఇక్కడ ఉంటే ఉదయాన్ని చూస్తాను, అక్కడ ఒకవేళ నేను పోతే అక్కడ పరలోకాన్ని చూస్తాను. అంతే నాకు తెలిసింది, నాకు ఏం తెలియదయ్యా, నా ప్రభు నేర్పింది అంతే. ఆయన ఉన్నాడు నాకు అంటాడు. అదే క్రీస్తు మీద విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడు, చెమ చుట్టుకుమన్నా ఏదన్నా బెళ్ళలు జాగ్రత్త పెట్టుకుంటాడు, బెల్లం ఉన్నాయా
డబ్బులు ఉన్నాయా, తోడున్నారా, సంథింగ్ ఇవన్నీ చూసుకుంటారు. తేడా అదే. ఏమో ఇప్పుడు మరి పిల్లలు పెళ్లి చేయాలా, మరి అది చేయాలా, ఇది చేయాలా, ఇల్లు కట్టుకోవాలా, మరి ఎంత ఫైనాన్స్లో పెట్టాను, ఎంత వడ్డీలకు ఇచ్చాను, మరి అవి ఎట్ట ఏదని ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. ఇక దేవుని విశ్వాసం వారిలో ఉండదు, పరలోకం కూడా వాళ్ళకి ఉండదు. నీ ధనం ఎక్కడుండో నీ మనసు అక్కడే ఉండదని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ ధనాశ ఇంకా లేనిపోని భయాలు మనసులో ఉంటే వారికి విశ్వాసము ఉండదు. ఎవరికైతే దేవుని యొక్క మాటలు మనసులో ఉంటాయో, ఎవరైతే ఆ మాటల మీద బేస్ అవుతారో ప్రజలు పెట్టారా, ఆ ఇంటికి ఎంత గాలి కొట్టినా, ఎంత వాన కొట్టినా అది కూలబడడానికి వీలు లేదు. ఎందుకంటే అది దేవుని మాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ప్రజలు పెట్టారా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గృహాలలో ప్రతి ఒక్కరూ తమ మగబిడ్డల్ని పోగొట్టుకున్నారు. ఏడుపులు వినబడుతూ ఉన్నాయి భయంకరంగా. కానీ మోషే గారి తల్లి మాత్రము తన బిడ్డను ప్రజలు బిడ్డారా సైనికులు కనపడి, పక్కింటికి కూడా కనపడనీయకుండా, మరి ఎవరికి కనపడనీయకుండా 3 నెలలు దాచిందంటే అది మామూలు విషయమా అండి? రాజాజ్ఞ ప్రజలు బిడ్డారా వచ్చినప్పుడు దాన్ని కట్టుబడకపోతే అది అంత శిక్షగానే దారితీసింది. పిల్లవాడే కాదు, కుటుంబాన్నే బలి తీసుకోవచ్చు. అయినా భయపడకుండా ఆ పిల్లవాడిని దాచింది. అలాగనే ప్రజలు బిడ్డారా జాగ్రత్త. ఈ లోకంలో మనకు అనేక భయాలు చుట్టుముడవచ్చు, అనేక సమస్యలు చుట్టుముడవచ్చు. నీకు ఏదైతే తలనొప్పిగా ఉందో, నీకు ఏదైతే సమస్యగా ఉందో వాటి విషయాల్లో ప్రజలు బిడ్డారా నువ్వు తగుమాత్ర ప్రవర్తన కలిగి, ఎంత మాత్ర ప్రవర్తన, దేవుని యొక్క వాక్యాన్ని మించకుండా మేరకుండా నీవు నీ హద్దుల్లో ఉండి నువ్వు ఆ పనికి పూనుకుంటే ప్రార్థనాపూర్వకంగా తప్పనిసరిగా దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు అండి. అది ఎలాగని ఎవరు చెప్పలేరు. ఆ సహాయం అందుకున్న తర్వాత సాక్షి రూపంలో బయటకు వచ్చింది తప్ప ముందు ఎవడో చెప్పలేడు. అమ్మబడిన యోసేపు ఎప్పుడు అనుకోవాలా నేను సింహాసనం ఎక్కుతానని. దర్శనం అయితే గుర్తుంది, దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు అనేది మాత్రం తను సింహాసనం ఎక్కిన తర్వాత తన అన్నలందరూ కాళ్ళ మీద పడ్డదాకా యోసేపుకి ఆ దర్శనం గుర్తుంది. కానీ నెరవేరుద్దన్న ఆలోచన, ఆశలైతే యోసేపు కళ్ళ ముందు ఉన్నాయా? లేవు. ఆ వాళ్ళు వీరు అసలు లేదు. 5 రోజులందరూ దూరం అయిపోయారు. ఎవరు ఇష్మాయిల్గా ఉన్నారు, వాళ్ళేమో పొద్దుపరికి అమ్మేది, అక్కడ పనివాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత చెరసాల్లో ఉన్నారు కొన్ని సంవత్సరాలు, అక్కడే ఆశ లేదు. కానీ యోసేపుకి ఏంటంటే దర్శనం మాత్రం గుర్తుంది, దేవుని మీద నమ్మకం మాత్రం ఉంది. నాకు దర్శనం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, ఏదో ఒక రీతిగా కుంటలోంచి లేపిన నన్నే చెరసాల్లోంచి విడిపించగలడు, చెరసాల్లోంచి విడిపించిన నన్నే సింహాసనం ఎక్కించగలడు. కాబట్టి నేను నా దేవుని నమ్ముకున్నాను అని యోసేపు నమ్మకం ఉంచాడు. కాబట్టి దేవుడు యోసేపును ఆ కుంటలోంచి తీసి పనివాని వరుసలో పెట్టి, ఆ పనివాళ్ళని వరుసలో నుంచి తీసి చెరసాల్లో పెట్టి, ఆ చెరసాల నుంచి తీసి అక్కడ పెట్టాడు, సింహాసనం మీద పెట్టాడు. కాబట్టి మనం కూడా అంతే అండి, మన విశ్వాసానికి తగినట్టుగా తప్పనిసరిగా మనం దీవెన పొందుతాం. అలా కాకుండా ప్రజలను బిడ్డారా మనము దేవునికి అందకుండా, దేవుని యొక్క వాక్యానికి అందకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మాత్రం దానికి తగు ఫలితం కూడా సమర్పించాల్సి వచ్చింది. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నా జీవితంలో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదు, నువ్వు ఏది చేయమంటే అది నేను చేస్తానయ్యా. మనం దేవునికి మనం ఒప్పుకోవాలి. మోషే తల్లి గారు ప్రజలను బిడ్డారా ఆ బిడ్డను 3 నెలలు ఇంట్లో దాచింది, తర్వాత జమ్ముపెట్టులో దాచింది, తర్వాత జమ్ములో దాచింది. కానీ నీళ్ళలో వదిలేయలేకపోయింది. ఆ నీళ్ళలో ఎందుకంటే నిరీక్షణ, నా కుమారుడు ఎలాగైనా బ్రతుకుతాడేమో చివరి దాకా ఆశ. మనం కూడా అంతే. ఏ శ్రమ కానీ, ఏ ఇబ్బంది కానీ, ఏ సమస్య కానీ ప్రజలను బిడ్డారా మన దరిదాపులకు వచ్చినా సరే మన పని అయిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మన పని అయిపోయిందని అనుకోకూడదు. ఇల్లు పోయిందా, మంచి చక్కని శ్రేష్టమైన ఇల్లు దేవుడి ఇస్తాడు ముందు కాలం. ఆరోగ్యం ఇదైందా, దేవుని చిత్తం మీద మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, లేదా అది నాకేం కానివ్వకుండా చేస్తాడు. బిడ్డ లేదని వెనకబడ్డా వారికి ఇంకా మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. ఎందుకు వెనకబడ్డారో తెలియదు, ప్రార్థన చేస్తే వారికి చక్కని భవిష్యత్తు దేవుడు ఇస్తాడు, మంచి ఆలోచన బిడ్డలకి ఇస్తాడు అని మనం ఏదైతే ఓటమిగా భావిస్తున్నామో దానిని
రాబోయే కాలాన్ని గెలుపుగా భావించి దేవునికి ప్రార్థన చేస్తే అది నిజంగా గెలుపుగా మారిద్ది అంతే. నీ బిడ్డ చదువుకొని చేసే ఉద్యోగం, ఆ ఉద్యోగం సంపాదించేదానికంటే వ్యాపారం చేసి లేదా ఇంకా వేరే చేసి అంతగా 200 సంపాదించవచ్చు చెప్పలేము. దేని ద్వారా సాధ్యం అంటే విశ్వాసము ద్వారానే సాధ్యం. అది ఆ విశ్వాసము యుగభేదముకు ఉంది కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆమె బిడ్డను పోగొట్టుగాను కానీ ఏ మాత్రం ఇష్టపడదు. చివరి ప్రయత్నం దాకా చేస్తుంది. మొదటి ప్రయత్నం 3 నెలలు దాచింది. రెండో ప్రయత్నం ఏంటంటే జమ్ముపెట్టులో దాచింది. నీళ్ళలో విసిరేయాల. ఆ సైనికులు హింసాత్మకం చంపే కంటే ఆ నీళ్ళ ఏరితే పోతలే అని అనుకోవాలా. జమ్ము తీసుకుంది, చక్కగా పెట్లా తయారు చేసింది, మళ్ళీ దానికి కీలు పోసిన చొక్క నీరు లోపల రాకుండా ఎంత జ్ఞానం చేత ఆ బొట్టను వెళ్ళిందంటే అంతగా వెళ్ళింది బిడ్డను రక్షించుకోవడానికి. ఇదే జ్ఞానము మనకు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. మనం కూడా మన బిడ్డల భవిష్యత్తు ఎంత చక్కగా ఎంత చక్కగా కట్టాలో, వారు ఏ విధంగా క్షేమంగా ఉండాలో అది దైవ సన్నిధిలోనే సాధ్యం, ప్రార్థనలోనే సాధ్యం. అది ప్రార్థన విడిచిపెట్టి, వాక్య ధ్యానం విడిచిపెట్టి ఏదో ఒక శ్రమ నెత్తిన పడిందని, ఏదో ఒక రాయి, ఏదో ఒక బండ నెత్తిన పడిందని మనం కృంగిపోతే మాత్రం మనతో పాటు మన ఇల్లు కూడా ఏమైంది, కృంగిపోద్ది. జాగ్రత్త. శ్రమలు సహజం, బలహీనతలు సహజం, ఆస్తులు పోవడం రావడం ఏదైనా భూమి మీద సహజమే. కానీ వాటన్నిటినీ సాధ్యము చేసేది, నీకు క్షేమాన్ని ఇచ్చేది ఒకటే, దైవ సన్నిధి. దైవ ఆ అనుభవం ఉన్నవారు మాత్రం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఏ మాత్రం అయిపోయింది కదని అందరిలాగా విడిచిపెట్టడం, అందరిలాగా లోబాటం, అందరిలాగా కృంగిపోరు. ఏమైనా డిఫరెంట్ అన్నమాట. అందరు బిడ్డలో పోగొట్టుకుంటే ఏమాత్రం నేను 3 నెలలు ఉంచుకుంటా బిడ్డ, నేను ఉంచుకోండి. మళ్ళీ ఇంకా డిఫరెంట్, ఇంక దాచలేకపోయింది, అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తా అని జమ్ము పెట్టి వెళ్ళటం నేర్చుకోండి. సరే అల్లి నీళ్ళలో కదిలిందంటే ఇంకా డిఫరెంట్. ఏంటంటే నీళ్ళలో కదలకుండా పక్కన జమ్మునిది కదండి, జమ్ము ఏపుకి ఎదిగి ఆ జమ్ములో ఆ పెట్టిని దాచి. ఎందుకంటే నీళ్ళ కొట్టుకొని పోదు, జమ్ములు విడిచిపెడితే. అవునంటారు కాదంటారా? కొట్టుకొని పోదు, ఆ పక్కనే ఉంటుంది నాచులు, అంటే పాచి నీళ్లు కొట్టుకొని పోతూ ఉంటే ఆ వేస్ట్ అంతా పక్కకి పోతూ ఉంటుంది. అంటే అటు నీటి తాగిడి తక్కువ, కొట్టుకొని పోవు. అంతగా జమ్ము బాగా ఎదిగి ఉంటే ఆ జమ్ములో ఆ పెట్టని విడిచిపెట్టు, అంటే ఆ పెట్టె పోదు. ఎంత డిఫరెంట్ అంటే తల్లి బిడ్డను రక్షించుకునే క్రమంలో అంత డిఫరెంట్. ఈ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా, ఎంతమందికి ఆ జ్ఞానం. 10th తప్పితే చాలు, నీ కర్మ నేను ఎవడు బాగు పోరా అంటారు. కొంచెం తాగి చెడవాళ్ళకి బానిస అయితే చాలు, ఆ బిడ్డ వీడిని మార్చలేడు ఎవడు అని వదిలేసింది. ఆడు అట్నే ఎదిగి ఇచ్చేవరకు ఆ తల్లినే కాడ తెరుతాడు ఆ మొత్తులో. ఆలోచించండి, అలా వదిలేయకూడదండి. నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉంటావో, నీ జ్ఞానానికి ఎంత విశ్వాసాన్ని అయితే జోడిస్తావో అంత అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఈమె ఒక ఆమె. రెండో ఆమె ఎవరండి అంటే రాహాబు అని చెప్పచ్చు. ఎవరు? రాహాబు కూడా అంతే. ఆ ఎరికో పట్టణంలో అందరూ పలానా ఇజ్రాయేల్ అంట మన పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తున్నారంట అని రాజుగారికి తెలిసింది, సైనికులకు తెలిసింది, ఆ ప్రజలందరికీ తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళు ఏంటంటే భయంతో ఉనికిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దేవుడయ్యా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, గొప్ప గొప్ప రాజులు ఆ ప్రజలు ఎదురు నిలబడలేకపోయారయ్యా, ఇప్పుడు మన పట్టణం మీదకి వస్తున్నారు, ఏమని జరిగిద్దో ఏంటో భయపడి వాళ్ళకున్నటువంటి ఆ ప్రతిమలు అయితే ఉన్నాయి వాడికి మొక్కుంటూ ఉన్నారు తప్పితే దేని మీద ఆలోచన వాళ్ళకి లేదు. కానీ రాహాబు డిఫరెంట్. రాహాబు ఏమైందో తెలుసా అండి? చూడండి, చదువుకుందాం. యెహోషువ గ్రంథం. రాహాబు కూడా ఉంది, 2వ అధ్యాయం 8వ వచనం. ఆ ఏడుగువారు పండుగకు మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చినని మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అది చూడండి, యెహోవా చదువమ్మా, చదువు. అదే మీరు ఐగుప్తు దేశంలో
వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరు మొదలు చదవండి, మళ్ళీ చదువు. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టినది. అదండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము మీ వలన మాకు వాళ్ళ వల్ల ఏం కలిగిందంట? అందరికీ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చదువు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా. చాలండి, అది ఇక జరిగింది చెప్తుంది. ఇశ్రాయేలుకి ఏ విధంగా జరిగింది అని. ఈమె యెహోషువ దగ్గర నుంచి వచ్చిన తన మనుషులైన వారిని తన ఇంట దాచిపెట్టింది. ఎందుకంటే ఆ రాజు తెలుసుకుంటాడు, పలాని ఇజ్రాయెల్లో నుంచి కొంతమంది ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు, దీన్ని నాశనం చేయడానికి. వాళ్ళు ఎక్కడన్నా కనుక్కొని సైనికులు పంపించినప్పుడు ఆ సైనికులు వాళ్ళని కనుక్కొని తరుముతూ ఉన్నప్పుడు ఈ వీళ్ళు ఏం చేస్తారు, రాహాబు ఇంట్లో చొరపడతారు. రాహాబు వాళ్ళని చేరదీసి పైన మెది మీదకి ఎక్కించి వాళ్ళ మీద జనపనార కట్టెలు కొన్ని వేసి దాచిపెట్టింది. సైనికులు వస్తారు రాహాబు ఇంటికి, అమ్మా మీ ఇంటికి వేగుల వారు వచ్చారు, నీకు తెలుసా అంటే, మా ఇంటికి అయితే రాలేరు, ఇటు వెళ్ళారు, మీరు తొందరగా వెళ్తే వాళ్ళని పట్టుకుంటారని చెప్పి వాళ్ళకి ఆ దారి మళ్ళీ ఇచ్చిద్దాల రాహాబు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ కట్టెలు తీసి వారితో అనేది, యెహోవా ఈ దేశమును మీకు అప్పగించబోతాం మాకు తెలుసు. ఆ వార్త విన్న ఈ ప్రజలందరికీ ఏం జరిగింది? ధైర్యము చెడిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి పోతాం. ఎందుకంటే మీరు వచ్చే త్రోవలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం కానీ, గొప్ప గొప్ప రాజులు నాశనం చేయటం కానీ, ఈ విధంగా అద్భుతాలు మేము విన్నాం. మీ దేవుడు వంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద నీళ్ళేందే కానీ లేడు. మీ దేవుడే దేవుడు, కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను అని వారితో నిబంధన చేసుకునేది. మీరు మరలా ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నన్ను, నా ఇంటి వారిని జ్ఞాపకం చేస్తాను, ఏం చేయొద్దు వాళ్ళతో పాటు అని ఒప్పందం. అయితే అలాగని ఒప్పందం చేయించుకున్నాం. ఆమె ఏం చేసిద్ది అయ్యా అంటే, ప్రజెంట్ పెట్టారా వాళ్ళు చెప్తారు, అయితే నీ ఇంటికి ఎర్రని దారం ఒకటి కట్టి ఉంచు. మేము ఏ ఇంటికైతే ఆ దారం కట్టబడి ఉంటుందో ఆ ఇంటిని మేమేమి చెయ్యం. ఒకవేళ దారం కట్టలేదనుకోండి, అందరితో పాటు మీరు నాశనం అవుతారు, దానికి మేము బాధ్యులం. ఒక నియమం మాట తీసుకుంది. అలాగనే తన వారిని, తన తల్లిదండ్రులు, సహోదరుల్ని అందరినీ ఆ ఇంట్లో పెట్టేసి ఒక ఎర్రని దారం కట్టేసి ఆమె అలా జీవనం కొనసాగిస్తుంది. అనుకున్న రీతిగానే ఇజ్రాయేలు వచ్చారు, ఆ ఎరుకకుండా పడగొట్టారు, అందరిని నాశనం చేశారు. ఆ ఎర్రని దారం చూసి యెహోషువ అంటాడు, మిమ్మల్ని రక్షించిన ఆ స్త్రీ వారి ఇంటి వారిని తీసుకొని రండి వెలుపలికి అన్నప్పుడు వాళ్ళని తెచ్చినాక ఆ పట్టణం అంతా తగలబెడతారు. ఎందుకంటే భయంకర పాపంతో నిండిపోతుంది. చిన్న పిల్లలు మొదలుకొని అందరూ పాపంతో నిండిపోయిన దేవుని ఉగ్రత ఆ పట్టణం మీద కుమ్మరించబడింది. కాబట్టి ఆ పట్టణంలో ఈ ఇంటి వారు నశించిపోకుండా గుర్తు ఏంటంటే ఎర్రని జ్ఞానం గల స్త్రీ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు కానీ రాజాజ్ఞను తిరస్కరించిందేమో కూడా. అయాజ్ఞని, రాజాజ్ఞని. అదే సైనికులు కనిపెట్టి దాక్కొని రాహాబు వెంట ఉన్నారా లేరా అని దాక్కొని చూస్తే బయటపడిద్దా లేదా? బయటపడినప్పుడు ఏమైందండి? రాహాబును వదిలిపెడతారా? చంపేస్తారు. ఎందుకంటే రాజు గారు కదా, తన ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తారు. అంటే ప్రాణాలకు తెగించి ఈమె ఆ ఎరుక వారిని, వేగుల వారిని ఏం చేసింది? కాపాడు, వేగుల వారిని కాపాడి. కాబట్టి ఫలితంగా దేవుడు ఏం చేశాడంటే తనను, తన ఇంటి వారందరినీ సంరక్షించాడు. కాబట్టి విశ్వాసము అనేది ఏంటంటే ప్రాణాలకు తెగిస్తాం దేవుని పని కోసం. దేనికి? ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట ఉండవచ్చు మాట వలన. యేసు ప్రభు వారి మాట ఎవరితో అంటాడు? ఆ మాట సాతానుతో అంటాడు. ఎవరితో? దేవుని మాట నన్ను బ్రతికించిద్ది, దేవుని మాట నా జీవితాన్ని మార్చిద్ది, దేవుని మాట నాకు ఆరోగ్యం తెచ్చిపెట్టిద్ది, దేవుని మాట నా బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చిద్ది, దేవుని మాట నన్ను స్థిరంగా ఉంచిద్ది అని ఎవరైతే నమ్ముతారో ఆ ఆశీర్వాదాన్ని పొందుతారు. లేదు, దేవుని మాట ఏం పనికి వచ్చిందిలే, దేవుని మాటలు విన్నంత మాత్రం నాకున్న బలహీనతలు పోతాయా, దేవుని మాటలు విన్నంత మాత్రం నాకున్న దారిద్ర్యం పోదా,
దేవుని మాటలేనంత మాత్రాన నా బిడ్డల భవిష్యత్తు బాగుపడిద్దా, వాడు చదవందే బాగుపడడం, నేను కష్టం చేయింది నా దారిద్ర్యం పోదు, నేను మందులు మింగందే నా అనారోగ్యం తగ్గదు అనుకుంటే అంతే. విశ్వాసం లేనటువంటి జీవితాలు సారం లేని భూమితో సమానం. ఎందుకు? అది భూమి అయితే ఉండిద్ది కానీ అందులో ఏ మొక్క మొలవదు. వాళ్ళ జీవితాలు కూడా అలాంటివి. మనిషి అయితే ఉంటారు కానీ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఉపయోగం ఉండదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఉండదు. అందుకని అంటాడు ప్రభువారు, ఈ మొక్క వాళ్ళు ఎందుకు? ఈ స్థలం పాడైపోవటం, నువ్వు వేసిన బలం పాడైపోవటం, నువ్వు పెట్టిన శాఖరి పాడైపోవటం, నువ్వు వేసిన నీళ్లు పాడైపోవటం, పీకేదాన్ని అంటాడు తోట యజమాని. తోటమాలి ఏమంటాడు? అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఏం చేసిద్ది? కాస్త శ్రద్ధగా ప్రార్థన చేసిద్ది. ఈ ఒక్క సంవత్సరం ఏం చేసింది? కాస్త క్రమంగా మందిరానికి వచ్చింది. ఈ ఒక్క సంవత్సరం ఏం చేసింది? మాట్లాడేమో చూద్దామయ్యా. ఈ ఒక్క సంవత్సరం ఎంతోమంది పోతుంటే మనం ఉన్నామంటే ఏదంటే మన జ్ఞానం చొప్పున, మన బలం చొప్పున. దేని చొప్పున ఉన్నాం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంతే. ఆయన చేయడు తీస్తే ఆ దీపం ఏమైంది? అది తెలుసుకోవట్లేదు అందరూ. కానీ ఈ దీపం ఏంది? ఏ ఆపద రాకుండా అడ్డుకున్నటువంటి చేతులు చూడదు. ఈ దీపం దాని ప్రకాశం చూసుకొని మురిసిపోతా ఇంకా 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 తైతక్కలాడుతూ ఉంటామండి లోపల. ఆహా నేను చూడు, నా వెలుగు చూడు, నా దీపం చూడు అని అది మురిసిపోయింది అనుకోండి, ఆ చేతులు ఎప్పుడైతే అడ్డుపోతాయో అది కాస్త ఇప్పుడు చూపెట్టండి బలం అంటారు. అలాగే ఉంటుంది. ఎప్పుడు మనం ఎర్రవేగటం, మురిసిపోవటం అస్సలు దాని అంత చేటు ఏది లేదండి. ఇది దేవుణ్ణి ఎరగని వారు చేసే పనులు. అవునా కదా? దేవుణ్ణి ఎరగని వారు ఏంటి? వాళ్ళకున్న దాన్ని చూసి ఎరగలుగుతూ ఉంటారు. వాస్తవం వాళ్ళు ఉన్నంత వరకు ఎరుగుతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి పాతాళం, నరకం, అంతే. అది ఎక్కడ తీర్మానం అయిపోయింది వాళ్ళకి. కానీ మనకు అట్ట కాదే. ఇక్కడ తీర్మానం కాదా? మన తీర్మానం ఎక్కడ ఉంది? మన పౌరత్వం ఎక్కడుంది? ప్రభు దగ్గర. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా చక్కగా ఆలోచన కలిగి బ్రతకాలి, ముందుగడికి వెయ్యాలి అంటే విశ్వాసం అన్నది మనం కాపాడుకోవాలి. అది విశ్వాసం అన్నది మనం కాపాడుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం, వల్ల కాదంతే. విశ్వాసం ఉన్నవాడు చేసే పనులు ఏంటయ్యా అంటే ప్రాణం పోయినా సరే దేవుని మందిరానికి వెళ్ళారంట. ఏ పని పాపుకుంటానే వెళ్తాను. ఇంట్లో ఏమీ లేకపోయినా సరే నా దేవునికి ఏదో ఒకటి నేను ఇవ్వాల్సింది అంతే. ఏమి లేకుండా అట్ట తెస్తారంతే. ఇచ్చే మనసు ఉండాలి కానీ దేవుడు ఇస్తాడంతే. ఏముండి ఇచ్చింది ఎదరా? ఎన్నైనా రాని నేను దేవుని యొక్క వాక్యం చదవాల్సింది అంతే. ఉదయం లేవాలని ఎన్నైనా రాని ప్రార్థన చేయాల్సింది. అంటే వీటి తర్వాతకి ఏదైనా వీటి తర్వాతే ప్రార్థన ఏం చేస్తాంలే, ఎందుకు పంజుడు డైలీ చేసే ప్రార్థన కదా? లేదండి. ప్రార్థన చేసిన తర్వాతే మన అడుగులేదు. వాక్యం చదివిన తర్వాతే ఇంకొకరితో మాట్లాడాలి. ఇవి మనం అలవాటు చేసుకోవాలి. ఎలాగైనా పిల్లోడిని ఒక తండ్రి రే అన్నాడు. ఏం డాడీ అన్నాడు. నేను హోవర్కి ఏమీ లేదా అన్నాడు. ఇచ్చే డాడీ అన్నాడు. మరి చేయవా నువ్వు? 2 రోజులు చూస్తున్నావు హోవర్కి చేయట్లా, నువ్వు ఎందుకు చేయట్లా చెప్పు అన్నాడు. అవునా డాడీ? మరి వేలకు కోసి కడుతున్నావు రా ఫీజు నీకు అని సీరియస్ అవుతున్నాడు తండ్రి ఆ కొడుకు మీద. ఆ కొడుకు అండి అంటాడు, డాడీ నువ్వు వేలు పోసి ఫీజు కడుతున్నాను అంటున్నావుగా అన్నాడు. అయితే అన్నాడు. మరి ఒక 3 రోజులు నేను హోంవర్క్ చేయకపోతేనే నీకు ఇంత కోపం వచ్చిందే. నేను చూస్తున్నా, ఈ 3 వారాలను చూస్తున్నా. అంతకుముందు నువ్వు బైబిల్ ఉదయాన్నే ఇన్ని అధ్యాయాలు చదవాలని నువ్వు మాకు చెప్పావు. నువ్వు చదివేవాడివి. 3 వారాల నుంచి వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, లేటుగా లభిస్తున్నావు. కారణం ఏంటి డాడీ అని అడిగాడు. నువ్వు నాకంటే పెద్ద కాబట్టి నువ్వేదో నన్ను అడుగుతున్నావు. నీవు నా తండ్రి దేవుడే అంటావు కదా, మరి నీ తండ్రి నా అలవడా? ఆ భయం నీకు లేదా అంటే ఆ తండ్రి ఏమనలేకపోయాడు.
ఇదేంట్రా చెప్పు డాడీ, వేలకు వేలు పోసాను అంటున్నావు, మరి నీ తండ్రి నీకు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని విధాలుగా కాపాడుతున్నాడు, అన్ని విధాలుగా చేస్తున్నాడు, పాస్టర్ గారు చెప్తున్నాడు, మనం వింటున్నావు, నువ్వు మాకు చెప్తావు, కానీ నువ్వెందుకు చదవట్లా వాక్యం అన్నప్పుడు ఏమనాలా తండ్రికి అర్థం కాలేదా? సైలెంట్గా వెళ్ళిపోయి అప్పుడు నుంచి క్రమం తప్పకుండా వాక్యం చదవాలి. ఎందుకంటే అడిగేవాళ్ళు లేకపోతే ఆ పని మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం, అవునా కదా? అలాగే ఇక్కడ వాక్యం చదివినా చదవకపోయినా అడిగేవాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు ఉన్నారా? మందిరానికి వచ్చినా రాకపోయినా అడిగేవాళ్ళు ఉన్నారా? దశం బాగా ఇచ్చినా వేయకపోయినా అడిగేవాళ్ళు ఉన్నారా? మందిరానికి సహాయం చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు ఉన్నారా? మనం ఎందుకు చేస్తామంటే చేస్తారా? విశ్వాసము అనేది ఏంటంటే నా తండ్రి నాతో ఉన్నాడు అంతే, ఆయనకి నేను సమాధానం చెప్పాలి, అది విశ్వాసం. కాబట్టి జాగ్రత్తగా చేస్తాడు. విశ్వాసం లేదనుకోండి అడిగేవాళ్ళు లేడు కాబట్టి చేయడం. ఏందమ్మా మందిరాన్ని అవతారు లేవు, వాక్యం చదువుకోవచ్చు, ఏళ్ళనే చదువుతాను, లేదా వారం తర్వాత మొత్తం కలిపి చదువుతాను, ఏదో సమర్థింపు బతుకులు అర్థం కావండి. విశ్వాసము గల జీవితానికి విశ్వాసం లేని జీవితానికి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది, మీకు తెలుసో లేదో? విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళకి రాజాజ్ఞ కూడా లెక్క చేయాలా, వీళ్ళు ప్రాణం కూడా లెక్క చేయాల, బిడ్డ కోసం తల్లి, కుటుంబం కోసం ఆ రాహాబు ఏమండి ఎంత గొప్ప త్యాగాలండి. విశ్వాసం ఉంటే అలా చేస్తారు. అటువంటి వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు. ప్రేమ బిడ్డ, మరి మన జీవితం ఏంటి? మన విశ్వాసం ఏంటి? మనకు కూడా విశ్వాసం ఉంటే మన బిడ్డను ఎలాగ కాపాడుకుంటాం? మనం కూడా చివరి వరకు వదిలేయ, మధ్యలో ప్రార్థన వదిలేయ, వాక్యం వదిలే, దేవుని వదిలేయం. బిడ్డల కొరకు లేదా మన కొరకు, దేవుని కొరకు ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటాం, ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్క ఈ దినాలలో విశ్వాసము కలిగి, అంటే దేవుడు నాతో ఉన్నాడు అనే ఆలోచన కలిగి నడిచిన, మాట్లాడిన, పని చేసిన, వాక్యం విన్నా, ప్రార్థన చేసిన అద్భుతంగా రాణించగలుగుతాం, అద్భుతంగా దీవించబడగలుగుతాం. విశ్వాసం గలవారమై ఉన్నాం. విశ్వాసం లేకపోతే మాత్రం దేవుని బిడ్డ కాదు, జాగ్రత్త. కాబట్టి ఇకనైనా సరే మనం దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలి. అలా ఇవ్వలేకపోతే మనము విశ్వాసం లేని వారు. కాబట్టి ప్రతి ఒక్కరు, మీరు ఎంతమంది అయితే ఉన్నాం, మనం అందరం ఈ దినాల్లో దేవుని దగ్గరగా ఉన్నాం, దేవుని సామీప్యంగా ఉన్నాం, ఉండి మన బిడ్డలను కాపాడుకున్నాం, మన కుటుంబాన్ని కాపాడుకున్నాం. మనకేదైనా శ్రమ, ఇబ్బంది, సమస్య వచ్చినా సరే సంఘంతో కలిసి మమేకమై చెప్పుకొని, అమ్మ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి చెప్పుకొని కలిసి ప్రార్థన చేయటం చాలా ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, కలిసి ప్రార్థన చేసి ఎంత ఆశీర్వాదం అంటే చూడండి, పేతురు రాసిన పత్రిక, అక్కడ మనం చూస్తాం, బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి అహిలో కీడును గెల్వుడి, దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి. 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన అది చాలండి. మనం స్వస్థత పొందినట్లు ఏం చేయాలంటయ్యా? ఎలా చేయాలి ప్రార్థన? ఒకరికొకరు ఏది
ఆ సంఘంతో చెప్పుకొని సంఘం అంతా మమేకమై నాకు ఈ బలహీనత వచ్చిందమ్మా, లేదా మా ఇంట్లో ఈ పరిస్థితి బాగాలేదు, నా గురించి ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పుకున్నప్పుడు నీ కొరకు ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి సంఘముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే స్వస్థత తప్పనిసరిగా వచ్చింది. నీకున్న శ్రమ అలాంటిదైనా సరే తొలగి పోయిద్దంతే. కావలసిన దీవెన పొందుకుంటాం ఎప్పుడంటే వాక్యము రీతిగా, వాక్యం చెప్పబడిన రీతిగా ఒకరికొరకు ప్రార్థన చేసినప్పుడు. ఇలాగనే సంఘము ఆసక్తితో వారి యొక్క సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఏమైంది అక్కడ? ఏమండి, ఆ చెరసాల యొక్క తలుపులు తెరవబడ్డాయి. దేవదూతను దేవుడు పంపించాడు, పేతురుని బయటికి విడిపించాడండి. దేవదూతలను దేవుడు పంపించి కార్యం జరిగేస్తాడు ఎప్పుడంటే ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడు. గొప్ప విజయాన్ని ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఆ కుటుంబంలో మిరియాము ప్రార్థన చేసిద్ది, ఆ కుటుంబం అమ్రాము ప్రార్థన చేస్తాడు, ఆ కుటుంబంలో యోకోబేదు ప్రార్థన చేసిద్ది. ఈ ప్రార్థన ఫలితమే మోషే క్షేమంగా ఉన్నాడు. కాబట్టి మీ కుటుంబంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నువ్వు, నీ భార్య, నీ బిడ్డ చేస్తున్నారా? సరే, ఒక్కరున్నా సరే మీ ప్రార్థన, అయ్యా మా ఆవిడ రాదయ్య కలిసి, పర్లేదు నువ్వు ప్రార్థన చేయి, అయ్యా మా ఆయన, పర్లేదు నువ్వు ప్రార్థన చేయి. మీ మట్టుకు మీరు మీ పని చక్కగా చేస్తే దేవుడు కూడా తన పని తను చక్కగా నీ జీవితంలో. నీవు నిర్లక్ష్యం చేస్తే ప్రియమైన బిడ్డలారా జాగ్రత్త, దేవుడిని నిర్లక్ష్యం చేయట్లా, నిన్ను నువ్వే నిర్లక్ష్యం చేసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని నువ్వే నిర్లక్ష్యం చేసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వే నిర్లక్ష్యం చేసుకున్నావు. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. శ్రద్ధగా పనిచేయవాడు ప్రియమైన బిడ్డ ఏడుబడి చేస్తాడంటండి. శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. మనం కూడా శ్రద్ధగా ప్రార్థన చేసిన వాక్యం మన పనిలో మనం నిమగ్నమై ఉంటే మనము కూడా మన బిడ్డలు కూడా రానున్న కాలంలో ఒకరి పైన ఉంటారు తప్పితే ఒకరి కింద దాసులుగా ఉంటారు. ఇది గుర్తుపెట్టు, ఒకరి పైన ఉంటారు అంతే. ఎరుకలు అందరూ నాశనం అయ్యారు, కానీ రాహాబు కుటుంబం మాత్రం రక్షించబడింది. ఈ ఐగుప్తులు అందరూ మగబిడ్డలు చనిపోయారు, కానీ మోషే మాత్రం సేఫ్గా ఉన్నాడు అంతే. జ్ఞానం గల వారు ఎక్కడుంటే అక్కడ స్వస్థత. పోయిన వారం మనం చెప్పుకున్నాం,